ఏంటి విజయ్ వెంకటేశ్వర ఒక మాట ఇప్పుడు గఫర్ గారు ఒక మాట చెప్పారు, వాళ్ళని సమర్థించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు దానికి ఏంది అని. సమర్థించేవాడు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, తన పార్టీ తరఫున లాయర్గా పెట్టాడు. వాళ్ళ ఉండండి, పోషిస్తున్నవాడు, డబ్బులు ఇస్తున్న వాళ్ళు. ఈ ఒక స్టూడియోని ఇందాకే చెప్పాను, ఒక స్టూడియో పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అంతా ఎక్కడి నుంచి వస్తుంది. సరే ఇది మనకు తెలియదు అనుకుంటే కూడా పబ్లిక్గా వైసీపీ యొక్క అగ్రగణ్య లాయరు ఆయనకు రావణ్ అనే వ్యక్తికి వాదించబోతున్నాడు. పాయింట్ 1, ఇవాళ ఎయిర్పోర్ట్లో ఈ అమ్మాయితో మీరు మాట్లాడి చూడండి అని వాళ్ళ సీనియర్ నాయకుడు ఒక ఏమంటారు మాజీ ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మా దగ్గర నుంచి ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. జస్ట్ ఐ విల్ టేక్ ఓన్లీ 1 minute. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఈ రావణ్ అనే వ్యక్తిని సమర్థిస్తున్న లాయర్గా ఇచ్చి పోషిస్తున్న నేపథ్యంలో బచ్చల్కూర జోసెఫ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి ఖండిస్తున్నారా, సమర్థిస్తున్నారా? చెప్పాలి. మీరు చేసిన ప్రశ్నకి అర్థం లేదు, సమర్థిస్తున్నారు కాబట్టే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళాడండి కదా ఎగ్జాక్ట్లీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావణ్ అనే వ్యక్తి చేసిన మాటలు చేష్టలు ఆయన మొత్తం సమర్థిస్తున్నారు. అంటే ద్రౌపది చీర లాగడం సారీ ఇట్లాంటి మాట్లాడదాం ఏం చేయమంటావు కదా. ద్రౌపది వస్త్రాపహరణాన్ని రాముడు కరెక్టే. ఇప్పుడు ఏదో అంటారే బూతు, రామ అన్న బూతే, ఇంకో రకంగా అన్న కూడా బూతే. హిందూ మఠాధిపతులను అవమానించడం సరైనదేనని జగన్మోహన్ భావిస్తున్నాడు. ఎందుకంటే ఈ పని రావణ్ చేశాడు. దేశభక్తిని మీరు ఇప్పుడు చెప్పారు, దేశభక్తిని కించపరిచే వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తున్నారా? ఇదే తరహా వ్యాఖ్యలు ఇతర మతాలపై చేస్తే కూడా ఆయన ఒప్పుకుంటారా? హిందూ ఇతిహాసాలను, సనాతన ధర్మాన్ని చిన్నచూపు చూసేలా రామాయణ మహాభారతాలపై జోసెఫ్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు నేను చెప్పానే, అట్లాంటి వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారా? దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా రావణ్ అనే వ్యక్తి, జోసెఫ్ అనే వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన వైఖరి ఏంటి అసలు? ఇవన్నీ ఏమీ చెప్పకుండా ఆయన చెప్పకుండా చెప్పాడు కదా. అదే అంటున్నా విజయ్, ఆయన వైఖరేంటో చిన్న బ్రేక్ తర్వాత నేను